సంప్రదాయం ప్రకారం సోమవారం శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. దీని వెనుక ఉన్న జ్యోతిష్య, పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కారణాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. 1. సోమవారము అంటే సోమ అంటే చంద్రుడు. సోమవారము అంటే చంద్రుని రోజు. వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్కు, భావోద్వేగాలకు కారకుడు. చంద్రుని శాపవిమోచనం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోతుంటాడు. చంద్రుడు శివుడిని ప్రార్థించగా పరమశివుడు ఆ శాప ప్రభావాన్ని తగ్గించి చంద్రుడిని తన శిరస్సుపై ధరించాడు. చంద్రశేఖరుడు చంద్రుడిని రక్షించి తన తలపై ఆభరణంగా ధరించినందున శివునికి చంద్రశేఖరుడు లేదా సోమనాథుడు అనే పేర్లు వచ్చాయి. అందుకే చంద్రుడికి ప్రియమైన సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. 2. పౌరాణిక ప్రాముఖ్యత. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. శివపార్వతుల వివాహం సోమవారం నాడే జరిగిందని భక్తుల నమ్మకం. అందుకే వివాహం కానివారు తమకు శివుని వంటి గుణవంతుడైన భర్త రావాలని షోడశ సోమవార అంటే 16 సోమవారాలు వ్రతాన్ని ఆచరిస్తారు. సముద్ర మథనం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని, విషాన్ని లోక కళ్యాణం కోసం శివుడు సోమవారం నాడే సేవించాడని చెబుతారు. ఆ విషం వల్ల కలిగే మంటను తగ్గించడానికి భక్తులు ఈ రోజున శివలింగానికి పాలు, నీటితో అభిషేకం చేస్తారు. 3. ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య ప్రయోజనాలు. మానసిక ప్రశాంతత. చంద్రుడు మనస్కు అధిపతి కాబట్టి సోమవారం నాడు శివుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, భావోద్వేగ స్థిరత్వం లభిస్తాయి. భోళాశంకరుడు. శివుడు భోళాశంకరుడు. కేవలం నీరు, బిల్వపత్రాలు సమర్పిస్తేనే ఆయన ప్రసన్నుడవుతాడు. సోమవారం నాడు చేసే ఉపవాసం, ధ్యానం కోరిన కోర్కెలను నెరవేరుస్తాయని భక్తుల విశ్వాసం. శివకృపకు మార్గం. సోమవారం అంటే కేవలం వారం ప్రారంభం మాత్రమే కాదు, అది దైవిక కృప, మానసిక స్పష్టత మరియు ఆధ్యాత్మిక బలంతో నూతన ప్రయాణాన్ని ప్రారంభించే ఒక అద్భుతమైన అవకాశం. సోమవారాల్లో శివుడిని ఆరాధించడం ద్వారా మీ మనస్సు, ఆత్మ మరియు విధిని ఆ విశ్వ పరివర్తన శక్తితో అనుసంధానం చేసుకోవచ్చు. మీరు ఉపవాసం ఉన్నా, ధ్యానం చేసినా లేదా సాధారణ ప్రార్థన చేసినా మీ సోమవారాలు మిమ్మల్ని అంతర్గత శాంతికి మరియు దైవిక అనుసంధానానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళ్లేలా చూసుకోండి.